సురసయ్య బాబా, ఇది నీకు మంచి అవకాశం. ఇది నీకు నువ్వు వెళ్ళే పాండగడి వెనకాల పడుకుని పో. దెబ్బకాడికి జ్వరం తగ్గిపోయి నీ మీద ప్రేమ పొంగిపోద్ది. చూడు సురసయ్య బాబా, నేను కానీ నీతో వచ్చాననుకో ఆ కొండగొడ్డు నీతో ఫ్రీగా ఉండటం. అందుకే నువ్వు ఒక్కదనం వెళ్ళిపోయి ప్రొసీడ్ అయిపో. నేను ఎక్కడి నుంచి చూస్తున్నా. ఆడతోడలేక నా గుండెల్లో కంటలన్నీ బూసిగిపోతున్నాయా. మంచి ఆడతోడిని ఎత్తుక్కోవాలి నేను. చూసావా సురసయ్య బాబా, నీ గురించే తెగ పరితపిస్తాడా. నువ్వు వెళ్ళే వెనకాల పడుకుంటూ పో చెప్తాను నేను. అసలు బొంగు ఇక్కడ దాకా తీసుకొచ్చా బాగానే ఉందా. మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఇంకే బాగుంటది కదా. వెళ్ళి మాట్లాడాలి నేను. ఇదేటిదే పైన బాబు, నేను చెప్పిందంతా మర్చిపోయేది నువ్వు సీక్రెట్ గా గవర్నమెంట్ ఏం చేస్తుందో కనిపెట్టాలి నువ్వు. అంతేగాని దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు. అసలు బొంగు నువ్వే అబద్ధం చెప్తున్నావు అనిపిస్తున్నా నాకు. ఎందుకంటే గవర్నమెంట్ మంచిగా పడుకొని పాటలు పడుకుంటుంది. కాకపోతే అమ్మాయి గెటప్ తీసింది అంతే. బంది బాబా, నువ్వు చాలా మంచిడు కాబట్టి నీకు అన్ని మంచిగానే కనబడతాయా. ఒక 2 నిమిషాలాగా నీ గవర్నమెంట్ ఎంత రొమాంటిక్ గా ఉంటుందో నీకే తెలుస్తుంది. అసలు బొంగు నాకు అసలు నమ్మకం అవట్లేదు. ఎందుకంటే అసలు గవర్నమెంట్ చాలా పద్ధతిగా ఉండేది. ఇలా తేడాగా ఎందుకు చేస్తుంది ఇప్పుడు? బంది బాబా, అది హార్మోన్ బాల్స్ వల్ల అలాగ అవుతుంటది అప్పుడప్పుడు. అసలు బొంగు నువ్వు ఏటి మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. హార్మోన్ బాల్స్ అంటే ఏటే? అసలు హార్మోన్ బాల్స్ ఏంటో చెప్పు నువ్వు నాకు. బంది బాబా, మనం తినే తిండి వల్ల అలాగే పీల్చే గాలి వల్ల తాగే నీరు వల్ల హార్మోన్స్ లో మనకు తేడా అవుతుంది కదేటే. దాన్ని నేను హార్మోన్స్ బాల్స్ అంటాను ఇంగ్లీష్ లో. నీకు ఇంగ్లీష్ రాదా? అసలు బొంగు అది హార్మోన్స్ బాల్స్. హార్మోన్స్ లో తేడా వస్తే నాకు తెలీదు. ఇంగ్లీష్ రాదు నాకు. నీ అంత అసలు ఫోన్లే నువ్వు చెప్పు కదే చాలే. ఊడి అమ్మ పొట్టుడు పందిపోని తీసుకొచ్చడం. ఈ సురసయ్య బాబా ఇంకా ఆలోచిస్తుంది. ఇల్లు పక్కన పడుకుని పోకుండా ఈ అమ్మ టైం వేస్ట్ అవుతుంది అనవసరంగా. ఎక్కడ 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 ఉందో తారక, నా పక్కన పడుకో వచ్చి నువ్వు ఇక ఆడక. బంది బాబా, విన్నవా నువ్వు? ఇదేటిదే ఆ పాట చూసావా ఎవరి కోసం పాడుతుందా? ఖచ్చితంగా ఆడపంది కోసమే పాడుతుందా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు నువ్వు. సురసయ్య బాబా వెళ్తుంది పొడుగుని పొదగల. ఇప్పుడు ఈ పందిగడ చూడాలే జారుమెట్టనే ఒక రేవెట్టి ఎదురు పట్టుకునే. తస్సదియ్య ఆడపంది అంటే ఎవరు ఆడపంది? తస్సదియ్య ఈ గవర్నమెంట్ ఇదేం పాడుబుద్దా? ఊడి అమ్మ ఇద్దరు కలిసేటట్టే ఉన్నారు ఇప్పుడు. ఈ పాట నాకు చాలా ఇష్టం, భలేగా ఉంటది. ఇంకోసారి పాడుతున్నా. ఎక్కడ 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 ఉందో తారక. ఊడి అమ్మ అనుకున్నట్టు అయిపోయిందా. కొండగొడి దెబ్బకి అయిపోతుంది ఇప్పుడు. భలే ఇరికింది సార్ అయిపోయాడు ఈ రోజు. బంది బాబా, ఇప్పుడైనా నీకు నమ్మకం కలిగిందా? నేను చెప్తే అసలు నమ్మలేదు. గవర్నమెంట్ చూడు ఎంత దిగజారిపోయింది ఇప్పుడు. తస్సదియ్య బొంగు ఇది నేను చూసి నమ్మలేకపోతున్నా. ఏటే ఇలాగ చేస్తున్నా గవర్నమెంట్? తస్సదియ్య ఏం చేయాలి ఇప్పుడు నేను? బంది బాబా, నువ్వు మాత్రం ఇప్పుడు వెళ్ళే గవర్నమెంట్ అయినా నిలదీయడమో అడగడమో చేయకో. ఎందుకంటే పూర్తిగా మనం తెలుసుకోవాలి గవర్నమెంట్ గురించి ఎందుకు ఇలా చేస్తుందో. అప్పుడే మనం వెళ్ళి అడగాలి. తస్సదియ్య బొంగు వీళ్ళు అడగడానికి నాకేనా సిగ్గు ఉండాలి? తస్సదియ్య గవర్నమెంట్ అయినా భలే దెబ్బ కొట్టిందా. ఇప్పుడు ఏం చేయలేము అర్థం కావట్లేదు. తస్సదియ్య ఇంతకీ రంగు ఎక్కడ ఉందా? గుడు బాబా, రంగుకి గవర్నమెంట్ గొడవ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే రంగు కూడా నీలాగే ఓర్చుకోలేక అడిగింది ఎందుకు ఇలా చేస్తున్నావు. కానీ గవర్నమెంట్ పొగరగా నీకు సంబంధం లేదని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఓడి అమ్మ నేను అనుకున్నా పొట్టుడు గట్టెడోరో ఈ భలే కవర్ చేస్తాను మొత్తానికి. తస్సదియ్య బొంగు రంగు అంత మాట అన్నదా? తస్సదియ్య గవర్నమెంట్ బాగా బలిసిపోయిందా. ఏదో ఒకటి చేయాలి మనం, లేకపోతే కష్టమే ఇలాగైతే. బంధు బాబా, నువ్వు చాలా సిన్సియర్ గా ప్రేమించావు గవర్నమెంట్ అయినా. నువ్వు ఎంత బాధపడుతున్నావు నేను అర్థం చేసుకోగల. నీకు నచ్చింది చెయ్యి. ఇప్పుడు మేమెవరమో డ్రామో. తస్సదియ్య బొంగు నాకు గవర్నమెంట్ గోబలు అంటించాను ఉందా. కాకపోతే ఎందుకో ఆలోచిస్తాను నేను. నీ అబ్బక్కు అన్న కొడక విపరీతంగా మాట్లాడావు కదరా గేరగా. ఇప్పుడు దోలు తీరిపోద్దాగా పైంది బాబు నేను వేసుకుంటాడు ఇప్పుడు. బంధు బాబా, గొడుగు బాబా కూడా చెప్పాడు పద్ధతిగా ఆడపిల్లలాగా మేకప్ వేసుకొని మంచిగా ఉండమని గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ అసలు లెక్క చేయలేదు గొడుగు బాబా మాటలు కూడా. ఊడి అమ్మ ఈ పొట్టుడు అసలు తగ్గట్లేదుగా. ఇంకా ఎక్కించి చెప్పేస్తాడు గవర్నమెంట్ మీద. అయిపోయాడు కొండగొడి ఈ రోజు. ఇందాకల కంటే ఇప్పుడు కొంచెం వెచ్చగా ఉంది. గాలిలో తేమ తగ్గిపోయినట్టుంది. ఎందుకో ఏటో వీపంతా వెచ్చగా వేడెక్కిపోతుందా. తస్సదియ్య బొంగు ఈ ఘోరం నేను చూడలేదు. వీళ్ళు నరికేయాలనిపిస్తుంది నాకు గవర్నమెంట్ అయినా. కాకపోతే తస్సదియ్య ఎందుకు నా మనసు ఒప్పుకోవట్లేదే. బంధు బాబా, నేను ఒక విషయం చెప్తాను నీకు, నువ్వు తప్పుగా అనుకోక. తస్సదియ్య బొంగు ఏదైనా ఉంటే చెప్పులే, నేనేమీ తప్పుగా అనుకున్నా. చెప్పు తస్సదియ్య. బంధు బాబా, నువ్వు ఇక్కడి నుంచే వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు చాలా బాధపడుతున్న వాళ్ళిద్దరు నాలుగు చూసే. నేను ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్తాను. రేపు మారిపోతే పర్లేదు, లేకపోతే అప్పుడు చూద్దాంలే ఏం చెయ్యాలా. ఊరి డబ్బా పొట్టిన కొడుకు పెట్టాడ్రా ఫిట్టింగ్. పైంది బాబు నిలిపోమాతాండి బుర్రగడ పోయింది పొట్టిన కొడుకే. తస్సదియ్య బొంగు వాళ్ళిద్దరిని నరికేయాలన్నంత కోపం వస్తుంది నాకు. తస్సదియ్య కానీ నువ్వు వెళ్ళిపోమంటున్నావా? ఎందుకో ఏటో అర్థం కావట్లేదు నాకు. చెప్పు క్లియర్ గా.
పెద్ద బాబా జార్మేట కావసుకొని చేస్తుందా లేకపోతే ఆరు మనసు బాల్స్ వల్ల చేస్తుందో నాకు తెలియట్లేదు కానీ నేను ఒకసారి అయితే చెప్తాను మారిపోతే మంచిదే కదేట. వీటి అబ్బా పొట్టిన కొడుకు పెద్ద పీకిరి కూడా అనుకుంటాండి పంది బావ 2 తగిలిస్తే బాగుండు జోరమిటాయిక. మనం కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని గొడుగు బాబా చాలా సార్లు చెప్పాడు. పంది బాబా రేపు వచ్చి మళ్ళీ నేను కలుస్తాను. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ రోజు తస్సదియ్యా నిజమే బొంగ. కోపంలో నేను కానీ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఇద్దరిని ముక్కలుగా నరికేసి తస్సదియ్యా ఫోన్లే రేపు మళ్ళీ కలుద్దాం మనము. సరే నేను వెళ్తాను మరి బాయ్ నీకు. పంది బాబా చాలా థ్యాంక్స్ నీకు నా మాట మీద గౌరవంతో ఇక్కడికి వచ్చావు. అలాగే నేను చెప్పానని వెళ్ళిపోతున్నావు నువ్వు. చాలా థ్యాంక్స్ నీకు. తస్సదియ్యా బొంగ నిజం చెప్పి నా కళ్ళు తెరిపించవా. నిజంగా నువ్వు నాకు దేవత లాంటిదనివే తస్సదియ్యా. సరే నేను వెళ్తానులే. సరే బంధు బావా నువ్వు వెళ్ళు. నేను ఇక్కడ కొంచెం సేపు ఉండే అలాగే గవర్నమెంట్ నచ్చ చెప్తాను. సరే బాయ్ నీకు వెళ్ళు నువ్వు. సరే బొంగ నేను వెళ్తాను. తస్సదియ్యా ఈ అడవిలో పాములు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. నువ్వు జాగ్రత్తగా ఉండవు. సరే బాయ్ నీకు వెళ్ళిపోతున్నా నేను. ఇదేటిదే ఒళ్ళంతా వేడెక్కిపోతుందా ఏటో జరిగిపోతుంది నాకు కానీ ఏటి జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ కొన నా కొడుకు వల్ల పాపం పంది బావ చాలా బాధపడుతుందా. ఎందుకు లవ్ చేసాడు ఏటా. హుష్ హుష్ హుష్. ఇదేట్రా బాబా బుస్సు మన సౌండ్ అవుతుంది. కొంప తీసి పాములు గట్ట వస్తే ఏటో ఇక్కడ అడిగే పంది బావ చెప్పినట్టే. ఒరే పొట్టిన కొడుక నీ ఎడం పాక చూడే తుప్పలో ఉన్నాను నేను రా కోదుగారినే. ఒరే మామ కోతే ఎక్కడ ఉన్నావు నువ్వు అప్పటి నుంచి ఏం చేస్తున్నావురా మరి పిలవకుండా. ఊరే పంది బాబు పక్కన ఉంటే ఎలా మాట్లాడమంటావురా. నేను అసలు మగాడి గెటప్లో ఉన్నాను కదా అందుకే మాట్లాడలేదు నిన్న. ఒరే మామ కోతే మన ప్లాన్ భలే సక్సెస్ అయిందిరా అనుకున్నట్టే అయింది అంటున్నా. గుడ్ అయిందా నీ అబ్బా పంది బాబుని ఎందుకు పంపించావురా నువ్వు. ఎక్కడ ఉంటే కొండగడికే దోల తీర్పుండు కదా ఇప్పుడు. ఓర్ బాబు అలాగ పంపించడానికి నా దగ్గర ఒక పెద్ద రీజన్ ఉందిలేరా. దాన్ని అంతా నేను తర్వాత చెప్తానులే నీకు. ముందు ఆ కొండగొండ చూడు ఏం చేస్తాడా. వాడని చేస్తాడు తోల మందం నా కొడుకు. ఆ పంది ఆడపంది వెనకాల పడుకున్నా కానీ వాడికి స్పర్శే లేదు బండ నా కొడుకు. సొర్రసయ్య ఈ పదం ఎక్కడ విన్నట్టుందా. ఆడపందే ఊడి అమ్మి నువ్వేట పక్కన పడుకుని పోను వచ్చా. సూపర్ రా భలే ఇరుక్కోండిడా కొండగడ దెబ్బకి ఇప్పుడు చూడాలి ఇద్దరి మధ్య సీన్స్. మిత్రులారా ఈ వీడియోకి మీరు లైక్ కొట్టి గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి. మీరు కానీ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ కి ఈ స్టోరీ మీకు అసలు అర్థం కాదు మొదటి నుంచి చూసుకుని వచ్చేయండి. సూపర్ ఉంటుంది కంటెంట్. మంచి ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సబ్స్క్రైబ్ ప్లీజ్. iPad.